టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారందరికీ కూడా రవి మేషరాశిలో, గురుడు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశి, కేతువు కన్యా రాశి, బుధ శుక్ర రాహు శని గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారందరికీ కూడా మీకు అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాలు అనేకమైనటువంటి కష్టాలను కలిగిస్తూ ఉంటాయి. మీకు శుక్రుడేమో అత్తగారితో విరోధం, తర్వాత స్త్రీలతో విరోధం, ఈ రకంగా మీకు చేస్తాయి. ఇకపోతే మానసిక అశాంతి అనేటటువంటిది ఉంటుంది. అయితే సింహరాశి వారందరికీ కూడా నేను మొట్టమొదటి నుంచే చెప్తున్నాను, మీ అందరి పరిస్థితి చాలా బాగుందండి. మరి మీకు సింహరాశి వాళ్ళకి అమెరికాలో వాళ్ళ పిల్లలకి సీట్లు వచ్చేసినాయండి. పర్సంటేజ్ బేసిస్తో సీట్లు రాదు అనుకుని డైలమాలో ఉన్నారు. వస్తుంది సింహరాశి అని చెప్పాం. కాబట్టి ఈ రకంగా సింహరాశి వాళ్ళంతా కూడా హాయిగా ఉంది పరిస్థితి. కాకపోతే మానసిక ప్రశాంతత అనేటటువంటిది కొంచెం తెచ్చుకోవాలి మీరు. అలాగే మీకు కుక్కల బెడద అనేటటువంటిది ఉంటుంది. తర్వాత పిచ్చి కుక్కల దగ్గరికి దూరంగా ఉండండి, లేకపోతే కరిసే ప్రమాదం ఉంటుంది. అలాగే ఈ ల్యాండ్స్కు సంబంధించి చక్కగా మీకు ఏమవుతుందండి, మంచి రేట్లు రావు, మీకు కాస్త తక్కువగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారన్నమాట. అలాగే ఈ యొక్క సింహరాశి వారందరికీ కూడా మనము ట్రాన్స్ఫర్లు ఉద్యోగాల్లో కోరుకుంటూ ఉంటారు, అవి కూడా వచ్చేస్తాయి. ప్రమోషన్స్ కోరుకుంటారు, అవి కూడా వచ్చేస్తాయి. మీ పిల్లల పెళ్ళిళ్ళు కోరుకుంటున్నారు చాలామంది, అవి కూడా అయిపోతాయి అన్నమాట. అసలు అడ్డే లేకుండా సింహరాశి వాళ్ళంతా కూడా పెట్టరేగిపోతారు. కాబట్టి పేదలకు దానాలు చేయండి అమ్మా, చేయకపోతే చాలా పిసనార్లుగా బిహేవ్ చేయకూడదు. మీది సింహరాశి అనమాట, మంచోళ్ళు, మీరు దానాలు చేయండి. ఇకపోతే ఈ యొక్క సింహరాశి వాళ్ళంతా కూడా మనకి కోల్డ్ స్టోరేజ్లు, రైతులు ఏంటో మా గురించి చెప్పట్లేదని అనుకుంటారు. పౌల్ట్రీ ఫార్మ్స్, బిజినెస్ వాళ్ళందరికీ కూడా 82,000 జీతం వస్తున్నా సరే నాకు డబ్బులు సమస్యలు అంటాడు. 10 లక్షల శాలరీ వస్తున్నటువంటి సాఫ్ట్వేర్ వాడు కూడా నాకు డబ్బులు లేవండి అంటాడు. ఎలాగయ్యా మరి మీ అందరితో ఏమన్నా చెప్తేనేమో జాతకాలు మంచిగా పాజిటివ్గా చెప్పాలి, మీ అందరికీ నెగిటివ్గా చెప్పకూడదు. చెప్తే ఫోన్ చేసి తిడతారు. కాబట్టి ఇలా ఉండకూడదు నాయన. అందుకని సింహరాశి ఇంకా మీకు తిరగలేదు. సునీత విలియమ్స్ లాగా ఆకాశంలోకి వెళ్ళిపోతారు, అంతరిక్షంలోకి మీ జాతకం. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ సింహరాశి వారికి పిచ్చి కుక్క కరవకుండా చూసుకోండి అమ్మా. మనుషులు మమ్మల్ని తిట్టొచ్చు, కానీ కుజుడు రెడీగా ఉన్నాడు మిమ్మల్ని. అంటే కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి 1.5 కిలో కందుల్ని, ఎరుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మడికి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోండి, లేదా ప్రత్యంగర హోమాన్ని జరిపించుకోండి. అలాగే చండ్ర సమిధులతో నరసింహస్వామి హోమాన్ని కూడా మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.